ఏదైనా సమస్యపై ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయటంతో ఆలస్యం చేయడం, ఒకవేళ కేసు నమోదు చేసినా ఆ ఎఫ్ఐఆర్ కాపీ బాధితుల చేతికి వచ్చేందుకు మరికొన్ని రోజుల ఎదురుచూపు. ఇది ఇప్పటిదాకా అనేక మంది అనేక సందర్భాల్లో ఎదుర్కొంటున్న పరిస్థితి. ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశాక కూడా నిందితుల్ని అరెస్టు చేశారో లేదో సమాచారం ఉండదు. ఇలాంటి జాప్యాన్ని కొత్త నేర న్యాయ చట్టాలు పరిష్కారం చూపనున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వాట్సాప్, ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు వెసులుబాటు తీసుకొచ్చాయి. ఇప్పటి వరకు అమల్లో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం ఈ మూడు జూలై 1, 2024 నుండి అమల్లోకి వచ్చాయి. ఈ 3 చట్టాలు ప్రధానంగా బాధితుల ఫిర్యాదు, కేసు సమాచారం విషయంలో ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలకు పరిష్కారం చూపేలా ఉన్నాయి. సమాచారం, ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తులకు ఈ చట్టాల ద్వారా చేకూరే కొన్ని ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం. ఇప్పటిదాకా కేవలం పోలీస్ స్టేషన్లకు మాత్రమే వెళ్ళి ఫిర్యాదు చేయాల్సి ఉండేది. అయితే ఇప్పుడు వచ్చిన నూతన చట్టాల ప్రకారం మీ ఫిర్యాదులను SMS, వాట్సాప్, ఈమెయిల్, సోషల్ మీడియా, వెబ్సైట్ ఇలా ఏ డిజిటల్ రూపంలోనైనా పంపించవచ్చు. ఇలా వచ్చిన ఫిర్యాదులను పోలీసులు తమ జనరల్ డైరీలో నమోదు చేస్తారు. ఆ తర్వాత బాధిత వ్యక్తి 3 రోజుల్లోగా పోలీస్ స్టేషన్కి వచ్చి తన ఫిర్యాదు వివరాలు తెలిపి ఎఫ్ఐఆర్ కాపీ పొందవచ్చు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే SMS, వాట్సాప్, ఈమెయిల్, సామాజిక మాధ్యమాలు, ఎలక్ట్రానిక్ విధానంలో పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలంటే అధికారిక ఈమెయిల్, ఫోన్ నంబర్కు పంపటం ఉత్తమం. కిడ్నాప్, బెదిరింపులు వంటి విపత్కర పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్కి రాలేని సందర్భాల్లో ఫోన్ చేస్తే సంబంధిత పోలీసులు బాధితుల్ని రక్షించి తగిన సాయం చేయాలి. ఒకవేళ అది వాటి పోలీస్ స్టేషన్ పరిధి కాకపోతే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఏమైనా ప్రత్యేక పరిస్థితుల్లో ఫిర్యాదుదారు నుంచి సంతకం తీసుకోలేని పరిస్థితి ఉంటే అతడి బంధువులు లేదా నేరం గురించి తెలిసిన వ్యక్తి నుంచి సంతకం తీసుకోవచ్చు. కేసు నమోదు చేసిన తర్వాత బాధితులకు లేదా నేరం గురించి సమాచారం ఇచ్చిన వ్యక్తికి ఎఫ్ఐఆర్ కాపీ ఉచితంగా ఇవ్వాలి. ఒక కేసు నమోదైన తర్వాత బాధితుడికి 90 రోజుల్లో దర్యాప్తు ఏ దశలో ఉందో పోలీసులు డిజిటల్ రూపంలో లేదా ఇతర విధానంలోనైనా ఖచ్చితంగా తెలియజేయాలి. ఏదైనా కేసులో 90 రోజుల్లో దర్యాప్తు పూర్తయితే ఎలక్ట్రానిక్ విధానంలో మెజిస్ట్రేట్కు సమర్పించిన ఛార్జ్ షీట్ కాపీని బాధితుడికి పంపాలి. ఒక కేసులో బాధితులు ఎంతమంది ఉంటే వారందరికీ కాపీలు ఇవ్వాలి. ఏదైనా ఘటన జరిగినప్పుడు దర్యాప్తు అధికారి బాధ్యులపై ఏ చర్య తీసుకుంటున్నారో సమాచారం ఇచ్చిన వ్యక్తికి ఖచ్చితంగా తెలియజేయాలి. ఒకవేళ ఫిర్యాదు తీసుకోకపోతే పరిస్థితి ఏమిటి? భారతీయ నాగరిక్ సురక్షా సంహితలోని సెక్షన్ 173 ప్రకారం పౌరులు ఏదైనా నేరం లేదా ఘటనకు సంబంధించి తాము ఇచ్చిన సమాచారం లేదా ఫిర్యాదుపై సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారి కేసు రిజిస్టర్ చేయనప్పుడు న్యాయమూర్తిని కలిసి విన్నవించుకోవచ్చు. ఇందుకు ప్రత్యేక దరఖాస్తు విధానం ఉంది. ఇకపోతే జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని జాతీయ స్థాయిలో మరింత విస్తృతం చేశారు. ఏ రాష్ట్రంలో ఫిర్యాదు చేసినా అది తమ పరిధి కాకపోతే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్కి పంపేలా మార్పులు జరిగాయి. చిన్నారులపై జరిగే నేరాల నిరోధానికి ఉద్దేశించిన పోక్సో చట్టం కింద నమోదైన కేసుల్లో 2 నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలి. ఎఫ్ఐఆర్ నమోదైన తేదీ నుంచి గడువు మొదలవుతుంది. ఇంకా అనేక సౌలభ్యాలు ఈ నూతన చట్టాల ద్వారా ప్రజలకు అందుతున్నాయి. నూతన చట్టాల గురించి అందరూ తెలుసుకొని చట్టాలకు అనుగుణంగా నడుచుకుంటూ సమాజంలోని క్రైమ్ రేటును తగ్గించేందుకు కృషి చేద్దాం. మరిన్ని వీడియోల కోసం ఈ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.